Welcome to Gnanasri Kurra YouTube channel. Today our topic is types of sets. We can briefly discuss about types of sets here. First one is singleton set. ఏదైనా ఒక సెట్లో ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాము. అయితే దానికి ఎగ్జాంపుల్స్ 2 అండ్ ఏ సెట్ కంటైనింగ్ 0. కొంతమంది అనుకుంటారు 0 ఎలిమెంట్స్ అలాగా కొంచెం కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది సింగిల్టన్ సెట్స్లో. బట్ సెట్లో 0 ఉన్నా కూడా అది సింగిల్టన్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్టీ ఆర్ వాయిడ్ ఆర్ నల్ సెట్. ఒక సెట్లో అసలు ఏ ఎలిమెంట్ లేదంటే దాన్ని ఎంప్టీ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ నల్ సెట్ అంటారు. దాన్ని 5 అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్లో మనం కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ అనమాట. దాన్ని మనం కౌంట్ చేయగలం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఉంటే అది అన్కౌంటబుల్. బట్ మనం ఇక్కడ కౌంట్ చేయగలం సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. 6 ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయగలం కాబట్టి ఇట్ విల్ బి ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే ఒక సెట్లో అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 అండ్ 6 సో ఆన్, అండ్ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ 0 1 2 3 4 అండ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇవన్నీ అన్కౌంటబుల్ సెట్ కాబట్టి దాన్ని ఇన్ఫినిటీ సెట్ అంటాము. అండ్ ఈక్వల్ సెట్స్. చాలా మందికి డౌట్ వచ్చే టాపిక్ ఇదే. ఈక్వల్ సెట్స్ అండ్ ఈక్వివాలెంట్ సెట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఫస్ట్ అసలు కార్డినాలిటీ అంటే ఏంటి? కార్డినాలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద సెట్ ఈస్ కాల్డ్ కార్డినాలిటీ. సో ఈక్వల్ సెట్స్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సేమ్ ఎలిమెంట్స్ అండ్ సేమ్ కార్డినాలిటీ. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్గా ఉంటాయి అండ్ కార్డినాలిటీ ఆల్సో విల్ బి సేమ్. సో ఈ రెండు సెట్స్ ఏ బి మనం అబ్జర్వ్ చేస్తే వాటి యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి అండ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఈక్వల్ సెట్స్. వేరాస్ కమింగ్ టు ఈక్వాలెంట్ సెట్స్, కార్డినాలిటీ సేమ్గా ఉండాలి. ఇక్కడ ఏ అండ్ బిని మీకు కంపేర్ చేస్తే అందులో ఎలిమెంట్స్ సేమ్గా లేవు బట్ నెంబర్ సేమ్గా ఉన్నాయి కాబట్టి అది ఈక్వాలెంట్ సెట్ అయింది. నెక్స్ట్ సబ్సెట్. సబ్సెట్ అంటే ఒక పెద్ద సెట్ని తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అందులో చాలా పార్ట్స్ చేయొచ్చు మనం. సపోజ్ నేను బి అనే ఒక సెట్ని తీసుకున్నా. అందులో 1 2 3 ఉంది. బట్ ఇంకో సెట్ ఏ తీసుకున్నా. అందులో 1 2నే ఉంది. ఇక్కడ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో లేవు కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. అలా మనం తీసుకున్న సెట్ యొక్క ఎలిమెంట్స్ ఒక పెద్ద సెట్లో ఉంటే, అంటే వేరే సెట్లో ఉంటే మనం తీసుకున్న సెట్ అనేది వేరే సెట్ యొక్క సబ్సెట్ అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ అనదర్ సెట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ ద అదర్ సెట్. అంటే ఒక సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వేరే సెట్లో గనక ఉంటే దాన్ని మనం సబ్సెట్ ఆఫ్ దట్ సెట్ అంటాము. మెయిన్ కన్ఫ్యూజన్ సబ్సెట్లోనే వస్తుంది చాలా మందికి. సో సబ్సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఈక్వల్స్ టు కూడా చూపిస్తాము. ఒకవేళ సేమ్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు సబ్సెట్ అంటే, నో ప్రాబ్లం. అండ్ 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. 5 అంటే ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఆ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ superset, a set which contains all the elements of the other set. అంటే మనం తీసుకున్న సెట్లో
వేరే సెట్ యొక్క ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి. నేను ఏ అనేది ఒక సెట్‌గా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంది. బి అనేది ఒక సెట్‌గా తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఏ అనే సెట్‌లో బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, అందుకే ఏ ఏ అనేది సూపర్ సెట్ అవుతుంది. సూపర్ అంటే ఏంటి? ఎక్కువ అని కదా! అంటే బి కంటే ఏలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయని కాదు. ఏలో నుంచే మనం బిని తీసాము. అది అక్కడ మెయిన్ పాయింట్. ఓకేనా? పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఎ సెట్ విచ్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్‌సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్. ఇందాక మనం సబ్‌సెట్ అనేది డిస్కస్ చేసాం గదా! సో, ఒక్క సెట్‌కి చాలా సబ్‌సెట్స్ ఉంటాయన్నమాట. సో, ఆ సబ్‌సెట్స్ ఏంటో మనం కాలిక్యులేట్ చేయాలి. సో, సబ్‌సెట్స్ మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ అనే సెట్‌కి ఎక్స్, వై ఉన్నది. అండ్ బి అనే సెట్‌కి నేను చెప్పాను ఆల్రెడీ. ఎవ్రీ సెట్ హాస్ ఎ సబ్‌సెట్ కాల్డ్ వాయిడ్ సెట్ ఆర్ నల్ సెట్. అంటే ఎవ్రీ సెట్ హాస్ ఎ ఎంప్టీ సెట్. అంటే ఎంప్టీ సెట్ ఈస్ ఎ సబ్‌సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అని మనం చెప్పుకోవచ్చు కదా! సో, దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఎంప్టీ సెట్ ఉంది. ఎక్స్ ఉంది. వై ఉంది. వై ఉంది. సో, అవి సబ్‌సెట్స్ అన్నమాట. వాటిని సెట్‌గా రాస్తే మనం దాన్ని పవర్ సెట్ అంటాము. సో, నంబర్ ఆఫ్ పవర్ సెట్స్ ఆఫ్ థిస్ సెట్స్ అని మనల్ని క్వెషన్ అడగొచ్చు. సో, దానికి ఆన్సర్ ఏంటంటే 2 పవర్ n. n అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్. మీకిచ్చిన సెట్‌లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని కౌంట్ చేసి సో, వాళ్ళు పవర్ సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అడుగుతారు. సో, పవర్ సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 2 పవర్ n ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ పవర్ సెట్. నెక్స్ట్ ప్రాపర్ సబ్‌సెట్. A proper subset is a subset of a set that contains some but not all elements of that set. ఇందాక మనము చూసాము. సబ్‌సెట్ చూసాము. సబ్‌సెట్ అంటే ఈక్వల్స్ టు సింబల్. నేను ఒకసారి ఆ స్లైడ్‌ని తీసుకొస్తాను. ఏ ఈజ్ సబ్‌సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోవచ్చు. బట్ ఇక్కడ బి ఈజ్ ప్రాపర్ సబ్‌సెట్ అన్నాడు అంటే బిలో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని సబ్‌సెట్ అంటామే గానీ ప్రాపర్ సబ్‌సెట్ అనం. సో, నెక్స్ట్ వన్ యూనివర్సల్ సెట్. A set which contain all the sets in it. యూనివర్సల్ సెట్ అంటే ఇంకన్నీ కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ ఆల్ఫాబెట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. దాన్నే యూనివర్సల్ సెట్ అంటాము. సో, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.